సాధన వీక్షించే వారందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర ఛానల్ తరపున నేను స్వాగతం పలుకుతున్నాను. మనందరం కూడా ఆ శ్రీకృష్ణుడికి స్వాగతం పలుకుతాం. వరాహావతారంలో హిరణ్యాక్షుడు భూదేవిని చుట్టి తీసుకువెళ్ళిపోతుంటే తీసుకొని పాతాళలోకానికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు వరాహ రూపం ధరించి ఆ భూదేవిని తన కోరల మీద నిలబెడతాడు విష్ణుమూర్తి. 1 2 శిష్టజనపాల సంకల్ప కల్పశత కోటి అసమ పరాక్రమ శిష్టజనపాల సంకల్ప కల్పశత కోటి అసమ పరాక్రమ తాదితజం తదతితజం తాదితజం దదతితజం తజం శిష్టజనపాల సంకల్ప కల్పశత కోటి అసమ పరాక్రమ శిష్టజనపాల సంకల్ప కల్పశత కోటి అసమ పరాక్రమ తాదితజం తదతితజం తాదితజం దదతితజం తజం. అసలు భూదేవినే చూపించలేదు మీరు. భూదేవిని చూపించకుండా నువ్వు చుట్టే ఆమె చుట్టేసింది. శిష్టజనపాల సంకల్ప కల్పశత కోటి అసమ పరాక్రమ శిష్టజనపాల సంకల్ప కల్పశత కోటి అసమ పరాక్రమ తాదితజం తదతితజం తాదితజం దదతితజం తజం. 1 2 శిష్టజనపాల సంకల్ప కల్పశత కోటి అసమ పరాక్రమ శిష్టజనపాల సంకల్ప కల్పశత కోటి అసమ పరాక్రమ తాదితజం తదతితజం తాదితజం దదతితజం తజం. మొదట తారితరం వచ్చినప్పుడు ఇది ఒక్కటే రావాలి, తర్వాత ఇది అదొక్కటి చేయి నువ్వు. 1 2 తాదితజం తదతితజం తాదితజం దదతితజం తజం. తారితజం తదరితజం తజ్జం అన్నప్పుడు కరెక్ట్ గా ఈ కోరల మీద భూమిని నిలబెట్టాలి. ఈ ఎక్కడో ఉంటే రెండింటికి కూడా పొంతన కుదరదు. తారితజం ఒకసారి ఈ జత మాత్రం చేయి. 1 2 తాదితజం తదతితజం తాదితజం దదతితజం తజం. వరాహావతారం తర్వాత నరసింహావతారం. ఇది 4 సార్లు రెప్యుటేషన్ తీసుకున్నాం. ఇందులో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఎక్కడ నీ విష్ణుమూర్తి సర్వంతర్యామి అన్నావు కదా చూపించా అనటం, ప్రహ్లాదుడు ఆ స్తంభాన్ని చూపించటం, ఈయన గదతో ఆ స్తంభాన్ని కొట్టడం, వెంటనే ఆ స్తంభం నుంచి నరసింహావతారం వచ్చి హిరణ్యకశిపుడి పేవులు చీల్చి ఆ నరసింహావతారం ధరించడం. ఇది రెడీ. 1 2 శిష్టజనపాల సంకల్ప కల్పశత కోటి అసమ పరాక్రమ 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 ధం ధం దడ తధిం ధిం ధిమి తదణ తధిమి తదతుం గిడదగదన గిడదం ద. శిష్టజనపాల సంకల్ప కల్పశత కోటి అసమ పరాక్రమ శిష్టజనపాల సంకల్ప కల్పశత కోటి అసమ పరాక్రమ శిష్టజనపాల సంకల్ప కల్పశత కోటి అసమ పరాక్రమ శిష్టజనపాల